హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8,084 మందితో సెలెక్ట్ అయిన లిస్టు ప్రకటించిన టీజీపీఎస్సీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8,084 మందితో కూడిన అభ్యర్థుల లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం రిలీజ్ చేసింది. జిల్లాల వారీగా లిస్టును కమిషన్ అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 1న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆయా పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వారందరికీ గతేడాది జూలై 1న రాత పరీక్షలు నిర్వహించింది. అనంతరం మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేపట్టడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో గురువారం ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 8,084 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వివిధ కారణాలతో 96 పోస్టులను పెండింగ్లో పెట్టడం జరిగింది. నిన్న విడుదలైన గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించిన ఒక వార్తనైతే రావడం జరిగింది. దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సర్కారు బడుల్లో ట్యాబ్ పాఠాలు. మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు. రాష్ట్రంలో 3 జిల్లాల్లో 100 స్కూళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. మేఘశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్యాబ్ల పంపిణీ. టెక్నాలజీ పద్ధతిలో బోధనకు ప్రత్యేక యాప్. మ్యాథ్స్, సైన్స్, సోషల్ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు ట్యాబ్లకు సంబంధించి. ఇక పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ట్యాబ్ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు బెంగళూరుకు చెందిన మేఘశాల ట్రస్టుతో అగ్రిమెంట్ చేసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లాను ఎంపిక చేయగా సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లోనూ ప్రోగ్రాంను అమలుకు నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త. టెక్నాలజీ ద్వారా విద్యా బోధన చేయాలని లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. ప్రత్యేక యాప్ ద్వారా టీచింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల అంటూ మరొక వార్త రావడం జరిగింది. 131 గదులు, 7 ల్యాబ్లు, లిఫ్ట్ వంటి అత్యాధునిక వసతులతో అతిపెద్ద పాఠశాలను అయితే ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అతిషి గురువారం బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. సుందర్ నగరిలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో 131 గదులు, 7 ల్యాబ్లు, లెక్చరర్ హాల్, గ్రంథాలయం, లిఫ్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో ఈ పాఠశాలను నిర్మించినట్లు సీఎం అతిషి ఎక్స్ వేదికగా తెలపడం జరిగింది. భూమాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో నిర్మించిన ఈ బడి వేల మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని పేర్కొనడం జరిగింది. ఢిల్లీలో అతిపెద్ద పాఠశాలను నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో తీవ్ర కాలుష్యం, ప్రైమరీ స్కూళ్ళు మూతివేత, పలు విమానాలు దారి మళ్లింపు, BS-3-4 వాహనాలపై ఆంక్షలు అంటూ ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించి ఒక వార్తనైతే ప్రచురితం కావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రైమరీ స్కూళ్ళు అయితేనే మూసివేయడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మితిమీరిన కారణంగా ప్రాథమిక పాఠశాలలన్నింటినీ మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా ఆన్లైన్లో తరగతులు నడుస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించడం జరిగింది. వాయు నాణ్యత సూచి వరుసగా 2వ రోజు అత్యంత ప్రమాదకర స్థాయిలో 400 మార్కు దాటడంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో శుక్రవారం నుంచి కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలపడం జరిగింది. దీంతో ఢిల్లీ కాలుష్యం కారణంగా ప్రైమరీ స్కూళ్ళు మూతపడడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని ఛానల్కి అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.